హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ కుందన వ్లాగ్స్. కుందన దీప్. ఇప్పుడు వచ్చేసి సాటర్డే ఈవినింగ్ వ్లాగ్. నేనైతే మోడల్ జడ వేసుకున్నానని చెప్పేసి మీకైతే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. ఎప్పుడు అయితే ట్రై చేయలేదు, ఇదే ఫస్ట్ టైం. నా మోడల్ జడ అయితే ఎలా ఉందో చెప్పండి. బ్యాడ్ కామెంట్స్ అయితే పెట్టకండి ఫ్రెండ్స్ ప్లీజ్. ఇంకా ఈవినింగ్ టైం కదా, ఇంకా ఇంట్లో వర్క్ చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి బట్టలు అయితే తీసేసాను. మార్నింగ్ వీడియోలో చూపించాను కదా ఇలా ఆరేసుకున్నానని, సో అని చెప్పేసి అలా అయితే బట్టలు అయితే తీసేసి ఆ బట్టలు అయితే అక్కడ వేసాను. ఇప్పుడు అవన్నీ ఫోల్డ్ చేయాలి, సో అందుకని చెప్పేసి అయ్యో మావి నలుగురివే కదా ఫ్రెండ్స్, ఆ బట్టలు అయితే ఫోల్డ్ చేశాను. మా చిన్న పాప అయితే ఎప్పుడెప్పుడు ఆ బట్టలు కింద వేద్దామా అని చెప్పి చూస్తూ ఉంది. ఇంకా మళ్ళీ అదిగోండి చూస్తున్నారు కదా, నేను వీడియో తీస్తున్నానని చెప్పి చూస్తూ హాయ్ మమ్మీ అని చెప్పి చెప్తుంది. ఇంక నేనైతే ఇల్లు క్లీన్ చేసుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి ఇల్లు అయితే మొత్తం ఊడ్చేసినాను. క్లాత్స్ మడత పెట్టా కదా, క్లాత్స్ మడత పెట్టిన కాడి నుంచి అయితే ఇంకా ఇల్లు అయితే ఊడ్చుకోవాలి. నేను ఇల్లు అయితే ఊడ్చుకున్నాక ఇంకా చాలా వర్క్ ఉంటుంది ఫ్రెండ్స్, ఇద్దరు పిల్లలతోటి కదా. ఇప్పుడైతే ప్రస్తుతానికి అమలు అయితే స్కూల్ నుంచి అయితే ఇంకా రాలేదు. నేనైతే వీడియో తీస్తా కాసు చూపుతుంటే మా పాప అయితే నువ్వు తీయొద్దని చెప్పి మొబైల్ అయితే లాక్కొస్తుంది. సో తనని పిలుస్తూ అలా మొబైల్ తీయకమ్మా అని చెప్పి చెప్తూ తను నా దగ్గర ఉంచుకొని అలా అయితే ఇల్లంతా క్లీన్ చేస్తున్నాను. ఇల్లు అయితే ఎన్నిసార్లు ఊడ్చినా కూడా ఇంకా ఇంకా వస్తూనే ఉంటుంది. ఇంట్లో పిల్లలు ఉన్నప్పుడు అలానే ఉంటుంది కదా ఫ్రెండ్స్. కొంతమందికి అయితే తెలియదు, పిల్లలతో ఏం చేస్తున్నారులే మార్నింగ్ నుంచి ఈవినింగ్ వరకు ఇంట్లోనే ఉంటున్నారు అని అంటారు. ఇంట్లోనే ఉంటున్నాం అంటే ఖాళీగా ఏమి ఉండట్లేదు కదా ఫ్రెండ్స్ పిల్లలతోటి. ఆ విషయం అయితే వాళ్ళకి తెలియట్లేదు. అదిగోండి చూస్తున్నారు కదా, అలా అయితే కసుపు అంతా చిమ్మేసుకోవాలి, మళ్ళీ పాపకు అన్నం పెట్టుకోవాలి కదా, సో అందుకని చెప్పేసి ఫాస్ట్గా కసుపు అయితే ఊడ్చేస్తున్నాను. ఇల్లంతా ఎంత చిమ్మినా సరే ఇల్లు మళ్ళీ యథావిధిగా వస్తూనే ఉంటుంది. మూవీ ఏదో వస్తుంది జీ సినిమాల్లో, ఆ మూవీ చూసే అంత టైం కూడా మనకు లేదు ఫ్రెండ్స్. సో అదిగోండి మా పాప అయితే నన్ను మడికి వదలదు, నా వెనక మాలో తిరుగుతూ ఉంటుంది నేను ఏ పని చేసినా కూడా. ఇంకా అలా అయితే ఊడ్చేసాను. ఇక్కడ వచ్చేసి ఇక్కడ స్పేస్ ఉందని చెప్పాను కదా వీడియోలో, ఆ వీడియోలో అక్కడ స్పేస్ ఉంటే ఇంక ఇప్పుడు దాన్ని కూడా ఊడ్చేయాలి. అది చూస్తున్నారు కదా ఎంత పొడుగుందో, ఇద్దరి నుంచి అదరికి అయితే ఊడవాలి. సో అదిగోండి ఆ వెనక నుంచి ఊడుస్తూ వచ్చేసాను. ఇంక ఇక్కడికి వచ్చేసాను. మళ్ళీ ఇక్కడి నుంచి మొత్తం అయితే ఊడ్చుకోవాలి, మొత్తం క్లీన్ చేసుకోవాలి కదా ఫ్రెండ్స్. పిల్లలు ఉన్నప్పుడు మొత్తం క్లీన్ చేసుకుంటేనే బాగుంటుంది. మనకి అందం, ఇంటికి అందం, పిల్లలు కూడా హ్యాపీగా ఎక్కడ తిరిగినా ఏమీ ఉండవు, క్రిములు ఏమీ ఉండకుండా ఉంటాయి. సో అలా అని చెప్పేసి మొత్తం ఊడ్చేస్తున్నాను. కసువు అయితే ఊడ్చేసుకోవాలి. చూస్తున్నారు కదా ఎంత ఊడ్చినా కూడా ఇంకా రావాలి ముందుకి. ఏం చేద్దాం ఫ్రెండ్స్, తప్పదు పిల్లలతోటి. సో అందుకని చెప్పేసి అదిగోండి అక్కడ ఏదో ఉంది మ్యాట్కి, ఫుట్ మ్యాట్స్ అయితే అక్కడ దానికి ఏదో ఉంటే అవన్నీ తీసేసి మళ్ళీ నీట్గా దాన్ని అక్కడ కిటికీలో పెట్టేసి అలా అయితే ఊడ్చేస్తున్నాను. ఫ్రెండ్స్ మన వీడియోస్ అయితే చూస్తున్నారు కానీ ఒక చిన్న లైక్ అయితే చేయండి ఫ్రెండ్స్. మీరు ఇచ్చే లైక్ నాకు ఎంతో ఉపయోగపడుతుంది. ప్లీజ్ ఫ్రెండ్స్ మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, ఓకేనా ఫ్రెండ్స్. ఇప్పుడు వచ్చేసి పాపకి అయితే అన్నం పెట్టి తినిపించాలి. సో చూస్తున్నారు కదా, పాప అయితే ఒక ముద్ద తింటే అటు ఇటు పరిగెత్తుంది. పాపకు ఫుడ్ పెట్టడమే నాకు గంట పడుతుంది. ఏం చేస్తాం కానీ తప్పదు, పిల్లలు అన్నాక అలా పెట్టుకుంటేనే కదా వాళ్ళు పెద్దవాళ్ళు అయ్యేది. ఇంకా ఫుడ్ పెడుతూనే ఉన్నాను. ఈలోపు అయితే అమ్ములు అయితే స్కూల్ నుంచి వచ్చేసింది. అదిగోండి కింద ఉంది, ఇంకా పైకి రాలేదు. నేను పైనుంచి వీడియో తీస్తున్నా. నేను వీడియో తీస్తున్న సంగతి అయితే అమ్ములకైతే తెలియదు. సో అదిగోండి అమ్ములు అయితే ఎక్కేస్తుంది. బ్యాగ్, లంచ్ బాక్స్ అవన్నీ అయితే వెనకమాల వాళ్ళ డాడీ తీసుకొస్తున్నాడు. అమ్ములు అయితే వాటర్ బాటిల్ ఏదో ప్యాకెట్ కొనుక్కొని అమ్ములు అయితే పైకి వస్తుంది. అది కొందన అయితే ఎదురు వెళ్తుంది వాళ్ళ అక్క కోసం. అయితే ఇంకా అమలు చేసినాక మళ్ళీ అయితే అక్కడ క్రీమ్ బిస్కెట్స్ తెచ్చి ఆ క్రీమ్ అంతా పూసేస్తారు ఫ్రెండ్స్ బండ్లకి. సో అదంతా నీట్గా వాష్ చేసుకోవాలి కదా. మందైతే ఎలానో ఉండొచ్చు కానీ అదేమో మంది కాదు కదా, వాళ్ళు వచ్చి చూస్తూ ఉంటారు కదా మా ఇల్లు ఎలా ఉంది ఏంది ఎలా ఉంచారు అని చూస్తూ ఉంటారు. సో అందుకని చెప్పేసి మళ్ళీ దాన్ని అయితే వాటర్ వేసి క్లీన్గా అయితే కడుగుతున్నాను. అదిగోండి మొత్తం అయితే ఎంత రుద్దినా కూడా ఆ క్రీమ్ ఎండిపోయి అసలు పోవట్లేదు ఫ్రెండ్స్. కానీ ఏం చేస్తాం, ఇల్లు మందైతే ఏ చేసుకున్నా ఏ బాధ ఉండదు.
అందుకనప్పుడు మొత్తం క్లీన్ చేయాలి కదా ఫ్రెండ్స్. సో అందుకని చెప్పేసి అదిగోండి అలా అయితే మొత్తం క్లీన్ చేసుకొస్తున్నాను. చూస్తున్నారు కదా, అవి అంతా క్లీన్ చేయాలి. అది ఎంత రుద్దినా కూడా పోవట్లేదు ఫ్రెండ్స్. కానీ తప్పదు, ఏం చేస్తాం, అంతా క్లీన్ చేసుకోవాలి. ఏం చేస్తాం ఫ్రెండ్స్, మొత్తం అయితే క్లీన్ చేసుకుంటున్నాను. క్లీన్ చేయడమే 1/2 అవర్ పెట్టింది ఫ్రెండ్స్ నాకైతే. చూడండి మీరు కూడా, పిల్లలతోటి ఇంట్లో పని చేసుకోవాలంటే చెడ్డ చిరాకు, కానీ తప్పక చేసుకుంటాం. ఇంక మళ్ళీ టైం 6 అయితే పాపలకైతే స్నానం చేయించాను. ఇదిగో మా చిన్న పాప స్నానం చేస్తే స్నాక్స్ తింటుంది. పెద్ద పాప ఏమో మమ్మీ నాకు వీడియో తీయి అంటుంది. నేను వీడియో తీస్తుంటే తను కూడా వాళ్ళ డాడీ మొబైల్ పెట్టి నాకు వీడియో తీస్తుంది అన్నమాట. పెద్ద పాప ఇంకా చిన్న పాపకి ప్యాకెట్ ఒకటి కొనుక్కొచ్చి ఇచ్చాడు. అది తీసుకొని వాళ్ళ అక్క మొబైల్లో సాంగ్స్ వేస్తే ఆ బొమ్మల పాటలు వింటూ డ్యాన్స్ అయితే వేస్తుంది. ఓకే ఫ్రెండ్స్, ఇంకా అయితే టైం వచ్చేసి నైట్ 10 అయింది. సో నిద్రపోవాలి కదా, అందుకని చెప్పేసి పడుకున్నాము. అదిగోండి చిన్న పాప కూడా నిద్రపోయింది, పెద్ద పాప కూడా నిద్రపోయింది. ఓకే, గుడ్ నైట్ ఫ్రెండ్స్. మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. ప్లీజ్ ఒక్క లైక్ ఇచ్చేయండి. బాయ్.